ఇది 4th ప్రాబ్లం నాన్న. క్వశ్చన్ నెంబర్ 4. ఈజ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ పాసిబుల్? కింద నాకు లెక్క ఇచ్చాడు, ఇది పాసిబుల్ అవుతుందా లేదో చూడమన్నాడు. చూడండి, ఇఫ్ సో ఒకవేళ పాసిబుల్ అయితే డిటర్మైన్ దేర్ ప్రెజెంట్ ఏజెస్, వారి యొక్క ప్రెజెంట్ ఏజెస్ని కనుగొనండి అన్నాడు. కింద ఇచ్చిన ఈక్వేషన్ పాసిబుల్ అవుతుందా లేదా, పాసిబుల్ అయితే వారి ఏజెస్ని ప్రెజెంట్ ఏజెస్ని కనుగొనండి అన్నాడు. ఇప్పుడు ఆ యొక్క క్వశ్చన్ ఏంటో చూద్దాం. ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 ఫ్రెండ్స్ ఈజ్ 20 years. ఇద్దరు స్నేహితుల యొక్క మొత్తం వయసు 20 సంవత్సరాలంట. మరియు 4 years ఎగో, 4 సంవత్సరాల క్రితము ద ప్రొడక్ట్ ఆఫ్ దైర్ ఏజెస్ ఇన్ ఇయర్స్ వాస్ 48. 4 సంవత్సరాల క్రితం వారి ఇద్దరి వయసుల యొక్క ప్రొడక్ట్ 48 అంట. ప్రస్తుతం వాళ్ళిద్దరి వయసులు కలిపితే 20. 4 సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరి వయసుల్ని మల్టిప్లై చేస్తే, వారి ఏజెస్ని మల్టిప్లై చేస్తే 48 అంట. అయితే వాళ్ళ యొక్క ప్రెజెంట్ ఏజెస్ని, ఇది పాసిబుల్ అయితే ప్రెజెంట్ ఏజెస్ని కనుగొమన్నాడు. ఓకేనా? సో చూడండి నాన్న, సొల్యూషన్ అని రాయండి. సొల్యూషన్ అని రాసేసి ఇక్కడ చూడండి, ఫస్ట్ లెట్ ద ఏజ్ ఆఫ్ 1 person, ఒక వ్యక్తి యొక్క ఏజ్ నాన్న, లెట్ ద ఏజ్ ఆఫ్ 1 person ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. ఒక వ్యక్తి యొక్క వయసు ఎంత అనుకున్నాను నాన్న? ఎక్స్ అనుకున్నాను. ఇప్పుడు ఇద్దరు వయసులు మొత్తం ఎంత? 20 years అన్నాడు. ఒకరిది ఎక్స్ అయితే రెండో వాళ్ళది ఏమవుతుంది? 20 నుంచి ఆ ఎక్స్ తీసేయాలి, అంతేనా? సో దెన్ ఏజ్ ఆఫ్ సెకండ్ పర్సన్, ఏజ్ ఆఫ్ సెకండ్ పర్సన్, రెండో వ్యక్తి యొక్క ఏజ్ ఎంత అవుతుంది? 20 నుంచి ఎక్స్ని తీసేయాలి, అంతేనా? సెకండ్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు 20 minus x. ఓకేనా? ఏం లేదు నాన్న, ఇప్పుడు నా వయసు ఒక 25, మీ వయసు ఒక 40, మన ఇద్దరిది కలిపితే 40 years వచ్చింది. 25 + 15, మీది 15, రెండు కలిపితే 40 వచ్చింది. ఇప్పుడు ఒకరి వయసు 15 అయితే నా వయసు కావాలంటే మన ఇద్దరిది 40 అని చెప్పాను కదా, 40 నుంచి మీ 15 తీసేస్తే నా ఏజ్ వస్తుందా లేదా? సో అదేవిధంగా ఒకరి యొక్క ఏజ్ నేను x years అనుకున్నా, అప్పుడు రెండవ వ్యక్తి యొక్క వయసు ఏమవుతుంది? 20 నుంచి ఆ ఎక్స్ని తీసేయాలి. ఎందుకు? ఇద్దరు ఏజెస్ మొత్తం 2 friends ఏజెస్ మొత్తం ఎంత? 20 years అన్నాడు. ఓకేనా? సో ఇది నాన్న, ఇప్పుడు ఇది వాళ్ళిద్దరు ప్రెజెంట్ ఏజ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 4 years ఎగో, 4 సంవత్సరాల క్రితం అన్నాడు కదా, 4 years ఎగో, 4 సంవత్సరాల క్రితం ఫస్ట్ పర్సన్ ఏజ్, ఫస్ట్ పర్సన్స్ ఏజ్. సో ఇప్పుడు అతనిది ఎక్స్ కాబట్టి 4 సంవత్సరాల క్రితం ఆ ఎక్స్ నుంచి 4 తీసేయాలి. ఓకేనా? సో ఇప్పుడు నా వయసు 30 అనుకోండి, 4 సంవత్సరాల క్రితం ఎంత అవుద్ది? 30 నుంచి 4 తగ్గించాలి, ఎందుకు? 4 సంవత్సరాలు ముందుకు వెళ్తున్నాం కాబట్టి. సో అతని ఏజ్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి 4 years బ్యాక్ అంటే 4 సంవత్సరాల క్రితము అతని ఏజ్ వచ్చేసి x-4 అవుతుంది. ఇప్పుడు సెకండ్ పర్సన్ ఏజ్ ఎంత అవుతుందన్నా? సెకండ్ పర్సన్స్ ఏజ్, రెండో వ్యక్తి యొక్క వయసు వచ్చేసి ఫస్ట్ యాక్చువల్ వయసు ఎంత? 20 minus x. ఇప్పుడు ఇందులో నుంచి మరొక 4 తీయాలి. సో 20లో 4 తీస్తే 16, అతనిది 16 minus x అవుతుంది. అయితే ప్రాబ్లం నుంచి ఈ రెండిట్ల యొక్క ప్రోడక్ట్ అంట 48 అని ఇచ్చాడు నాన్న. ఓకేనా? సో అది రాద్దాం. బై ద ప్రాబ్లం, లెక్క నుంచి బై ద ప్రాబ్లం, లెక్క నుంచి, లెక్కలో వాడు ఏమన్నాడు? 4 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరు ఏజుల్ని మల్టిప్లై చేస్తే 48 years అన్నాడు. ఓకేనా? సో x-4 ఇంటూ 16 minus x ఈజ్ ఈక్వల్ టు 48 నాన్న. ఓకేనా? సో ఒకరిదేమో x-4 వచ్చింది 4 years బ్యాక్ ఏజు, ఇంకొకరిదేమో 16 minus x వచ్చింది. ఈ రెండు మల్టిప్లై చేయండి. x ఇంటూ 16 16x నాన్న, మైనస్ x ఇంటూ x2, ఈ ఎక్స్తో ఈ రెండింటిని మల్టిప్లై చేసా. ఓకేనా? ఇప్పుడు ఇంకా మనకు -4 ఒకటి ఉంది. -4 ఇంటూ 16 -64 నాన్న, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ x 4x. సో ఇక్కడ ఉన్న రెండిట్లతో ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేసా. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు అవతల ఎంత ఉంది నాన్న? 48 ఉంది. ఇప్పుడు చూడండి,
సో ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్, ముందు ఎక్స్ స్క్వేర్ టర్మ్ రాసా, ఇక్కడ 16x ఉంది, ఇక్కడ 4x ఉంది, మొత్తం కలిపితే 20x నాన్న. మైనస్ 64, ఆ 48ని తీసుకొచ్చేయండి, మైనస్ 48 ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20x, 64 ప్లస్ 48 112 నాన్న, అంటే 112 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఎక్స్ స్క్వేర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మొత్తాన్ని ఒకసారి మైనస్తో మల్టిప్లై చేసేయండి. సో మైనస్తో మల్టిప్లై చేస్తే చూడండి, మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇదేమో మైనస్ 20x, ఇదేమో ప్లస్ 112 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇది ఈక్వేషన్ అన్న. ఓకేనా? సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 20x ప్లస్ 112, ఇది ఏమైనా సాల్వ్ అయ్యేటట్టు ఉందా చూడండి. సో 13 ప్లస్ 7 20, 13 7 91, 14 ప్లస్ 6 20, 14 6 84, 15 ప్లస్ 5 20, సో 20, 15 5 75. అలా కాకుండా ఇప్పుడు 20, ఇప్పుడు 2 రావాలంటే 20 మైనస్ 4, చూడండి మధ్యలో 20 రావాలి కదా. సో 26 మైనస్ 6, 26లో 6 తీస్తే 20, 6 6 36, 3 6 12, 3 15, 156 ఎక్కువ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు 24 మైనస్ 4 20 అవుతుంది, 24 4s 96 అవ్వదు, అంటే ఈ ఈక్వేషన్ ఏ విధంగా కూడా అయ్యేటట్లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇలా అవ్వదు అని చెప్పేయకుండా డిస్క్రిమినెంట్ రాస్తాం. ఓకేనా? సో చూడండి, హియర్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ముందు ఏటి లేదంటే 1 ఉన్నట్టు, బి ఈజ్ ఈక్వల్ టు 20 ముందు మైనస్ 20 ఉంది, సి ఈజ్ ఈక్వల్ టు 112 ఉంది. ఓకేనా? సో ఏబిసి వాల్యూలు కట్టిస్తాం. ఫస్ట్ బి స్క్వేర్ మైనస్ 4ac డిస్క్రిమినెంట్ కడుతున్నాను. బి స్క్వేర్ అంటే మైనస్ 20 స్క్వేర్ మైనస్ 4, ఏ అంటే 1, సి అంటే 112. ఓకేనా? మైనస్ 20 స్క్వేర్ అంటే 400 నాన్న, మైనస్ 20 స్క్వేర్ అంటే 20 ఇంటూ 20 400, మైనస్ 4 1 జా 4, 4 ఇంటూ 1 112 ఎంత వస్తుందంటే 448 వస్తుంది. సో 400 నుంచి 448 తీస్తే మైనస్ 48 అవుతుంది నాన్న. సో మైనస్ 48 అనేది 0 కన్నా చిన్నది, కాబట్టి ఈ ఈక్వేషన్ అనేది పాసిబుల్ కాదు. కాబట్టి అదే రాసిస్తాం, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకేనా? ఇది పాసిబుల్ అవ్వదు, అంతే. పాసిబుల్ అవుతుందా లేదా అయితే వాల్యూ కడతాం, ఇది అవ్వదు కాబట్టి ఇది పాసిబుల్ కాదు అని చెప్పేసా. ఓకేనా నాన్న?